గాయ్స్ రీసెంట్‌గా సోనీ లైవ్‌లో మన ఫహద్ ఫాజిల్ గారు లీడ్ యాక్టర్‌గా వచ్చిన 'బౌగెన్ విల్లా' అనే మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే గాయ్స్ అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ డాక్టర్ థామస్ అండ్ రీతు అనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి సడన్గా రీతుకి కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల తన మెమొరీ మొత్తం కూడా లాస్ అయిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ రీతుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ తనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మిస్ అయిన ముగ్గురు అమ్మాయిల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు, అసలు మిస్ అయిన ముగ్గురు అమ్మాయిలకి రీతికి మధ్య సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ నాకైతే నచ్చిందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మూవీలో మన ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారని నేను ఈ మూవీని చూడడం అయితే జరిగింది. బట్ ఇందులో మాత్రం మన ఫాఫా గారికి పెద్దగా స్క్రీన్ టైం అయితే ఇవ్వలేదు. సో ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేసేసిందనమాట. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా రన్ అయినా సరే ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే హై కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లే కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. ఇంకా డాక్టర్ థామస్ అండ్ రీతు క్యారెక్టర్స్ ప్లే చేసిన కుంచకో బోబన్ అండ్ జ్యోతిర్మయి వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా బాగానే ఉంది. దీనికి తోడు ఇందులో డేవిడ్ కోషి క్యారెక్టర్ ప్లే చేసిన మన ఫాఫా గారు కూడా ఎప్పట్లాగానే తన క్యారెక్టర్కి తగ్గట్టు చించి పడేశారన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, ఒక థ్రిల్లర్ మూవీకి కావాల్సిన విధంగా డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీ డైరెక్టర్ ఏమో ఫస్ట్ హాఫ్ అంతటినీ కూడా డాక్టర్ థామస్ అండ్ రీతు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం మాత్రమే తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది మనకైతే. దీనికి తోడు ఇంటర్వల్ బ్లాక్లో వచ్చే హై వల్ల సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందేమో అని అనుకుంటాం, కానీ మనం సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా స్లోగానే ఉంటుంది. అలాగే ఇందులోని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేవనే చెప్పాలి. ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఇందులోని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏమో వచ్చినవే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. లాస్ట్గా ఏంటంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ అయినటువంటి మన ఫాఫా గారిని ఈ మూవీలో క్యాస్ట్ చేసినప్పటికీ కూడా తనను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.